అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్త వీక్షకులకు స్వాగతం. నేను హనుమంత్. ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా నగరం మండలం బోరమాదికపల్లి విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ వ్యవసాయ అనుబంధ రంగం అయినటువంటి జాతి కోళ్ల పెంపకం చేపట్టి దానితో పాటు ఫార్మింగ్ చేస్తున్న కిషోర్ గారిని కలిసి వారు ఈ రంగంలో ఏ విధంగా సక్సెస్ అవ్వగలిగారు, అలానే వారి ఫామ్లో ఏ ఏ జాతి కోళ్ళు ఉన్నాయి, వాటిని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు అనేక వివరాలు వారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే కిషోర్ గారు. నమస్తే సార్. నమస్తే. మీరు అంటే కేవీఆర్ ఫార్మ్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఒక 5 years అవుతుంది సార్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు, మీరు ఏం చదువుకున్నారు? సార్ నేను చేసింది ఏంటంటే బీటెక్ చేశాను. బీటెక్ తర్వాత నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశాను. తర్వాత ఒక ఎన్ని ఇయర్స్ జాబ్ చేశారు, అంటే ఎంతకాలం వచ్చారు? 3 years చేశాను సార్. 3 years చేశాను. ఆఫ్టర్ 3 years బ్యాంక్లో కూడా జాబ్ చేశాను, ప్రైవేట్ బ్యాంక్లో. తర్వాత నేను ఇక మా మదర్ ఎక్స్పైర్ అయిపోవటం, నేను ఇక ఇటువైపు రావటం జరిగింది. అదే టైంకి ఇదేంటంటే మా గ్రాండ్ ఫాదర్ కూడా మెయింటైన్ చేసేవాళ్ళు ఈ కోళ్ల పెంపకం అనేది. అప్పటి నుంచి ఆయనకి 96 years ఉండేవి. 96 years చనిపోయేదాకా కూడా ఆయన కోళ్ళు మేపకడం కానీ, పెంచడం కానీ, అమ్మటం కానీ ఇట్లా చేస్తూ ఉండేవారు. కాకపోతే ఇంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేయలేదు. ఓకే. ఆయన ఇంటి దగ్గర ఉన్న కాంపౌండ్ వాల్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని చేసుకునేవాళ్ళు. లిమిటెడ్ గా చేసేవాళ్ళు. సర్కిల్ అవుతూ ఉండేది, బిజినెస్ జరుగుతూ ఉండేది. ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా పెంపకం చేయాలి, పిల్లల్ని ఎలా పెంచాలి అనేది ఆయనకి బాగా సబ్జెక్ట్ అనేది ఉంది. అయితే నేను ఎప్పుడు మాకు తెలియదు, నేను ఎప్పుడు చదువుకోవడం అట్లా జరిపోయేది. ఇక ప్రైవేట్ జాబ్లోకి వెళ్ళడం, ఇంకా అట్లా తిరుగుతూ ఉండేవాళ్ళం. అనుకోకుండా ఏంటంటే మా మదర్ కూడా మా గ్రాండ్ ఫాదర్ తోటి కొలాబరేట్ అయ్యారు. కొలాబరేట్ అయ్యి ఇద్దరు కలిసి ఫార్మింగ్ చేస్తున్నారు. ఫార్మింగ్ చేస్తూ నన్ను రమ్మని చెప్పి చాలా సార్లు అడిగారు. అడిగినా గానీ నేను ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. అయితే ఏంటంటే నాకు అక్కడే టర్న్ అయింది. అక్కడ ఏంటంటే మా మదర్ చనిపోయారు అదే ఇయర్ లో. ఆ ఇయర్ మదర్ చనిపోయేసరికి ఇక నాకు మా మమ్మీ కాల్ లాగా అనిపించింది. ఇక ఈ తీసుకోవాలి, ఫార్మింగ్ తీసుకోవాలని. మా గ్రాండ్ ఫాదర్ కూడా నువ్వు ఇది ఇక్కడతో ఆగిపోయింది, నువ్వు ఫార్మింగ్ చేయాలి, చేస్తేనే బెస్ట్ గా ఉంటుంది దీనిలో అని చెప్పేసి, బెనిఫిట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి. సరే, ఎంత బెనిఫిట్స్ ఉన్నా కోడిని ముట్టుకోవాలంటేనే ఇదివరకు మనం తింటంగానే కోడిని పట్టుకోవడం కూడా అలవాటు లేదనమాట మనకి. ఈ అలవాటు లేదు ఏంది అని చెప్పేసి, సరే అని చెప్పేసి భయంగా ఉండేది. అయితే మా ఫాదరు బాగా ఎంకరేజ్ చేశారు. ఇంత ఆల్మోస్ట్ 1 crore ఇన్వెస్ట్మెంట్ చేసాం. 1 crore ఇన్వెస్ట్మెంట్ చేసి అని అంటే మా ఫాదరు, మా ఫ్యామిలీ సపోర్ట్. ఇప్పుడు స్టిల్ ఇప్పుడు మంచి సపోర్ట్ అనేది మెయిన్ పిల్లర్ మా ఫాదర్ అండి. మీ నాన్నగారు ఏం చేస్తారు? మా ఫాదర్ వచ్చేసరికి బ్యాంక్ మేనేజర్ చేస్తారండి. మేము 5 పిల్లలం. మా మదర్ ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి హౌస్ వైఫ్ గానే ఉన్నారు. అయితే లాస్ట్ మూమెంట్స్ లో మాత్రం మా గ్రాండ్ ఫాదర్ తోటి కొలాబరేట్ అయ్యి ఈ ఫార్మింగ్ చేశారు. తనకి ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందో తెలియదు, నాకు తెలియదు యాక్చువల్లీ. తను బాగా తనకి కోళ్ళకి మెడిసిన్ వేయడం కానీ, ఒక ఆడ మనిషి చేయండి నేను చేస్తున్నాను, నువ్వు రావేంటి, నువ్వు రావాలి చేయాలి అని చెప్పేసి ఫార్మింగ్ గురించి చెప్తూ ఉంటే, నేను రానమ్మా, నేను ఇక్కడ చేసుకున్నాను, ఇక్కడ బాగానే ఉంది కదా అని అనుకుంటూ ఉన్నా. అయితే అనుకోకుండా ఏంటంటే మా మదర్ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్. బాగా ఒక 8 years బాగా ఫైట్ చేశారు. ఆ స్ట్రగుల్స్ అన్ని చూసి లాస్ట్ మూమెంట్ లో ఇంకా తను ఎక్స్పైర్ అయిపోయారు. ఇక సరే మా మమ్మీ కాల్ అనుకొని నేను సరే మా డాడీకి చెప్పాను, నేను ఫార్మింగ్ చేస్తాను నా ఆలోచన చెప్తే. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకటే మాట అన్నారు, వెళ్ళి హ్యాపీగా చేసుకో, ఫార్మింగ్ చెయ్యి, అందరూ సాఫ్ట్వేర్లో అందరూ జాబులు చేయాలని కాదు, ఫార్మింగ్ కూడా చేయాలి,
సొసైటీలో అందరూ ఉండాలి, ఫార్మింగ్ కూడా చేయడం తప్పేం కాదు, చేయాలి. అందులో కూడా బెనిఫిట్స్ ఉంటాయి. అది కూడా బిజినెస్గా తీసుకొని మనం చేస్తున్న దాన్ని కమర్షియల్గా చెయ్యి, నీకు ఎకనామికల్గా కూడా సపోర్ట్ వస్తుంది, 10 మందికి ఉపాధి ఇచ్చినోడు అవుతావు అని చెప్పారు సార్. 4 ఫామ్లు పెట్టాను సార్. చక్కగా 4 ఫామ్లు రన్ అవుతున్నాయి ఇప్పుడు. అన్నీ కూడా ఒక దగ్గర ఏమో గూడూరులోనేమో 33 ఎకరాలు పెట్టుకున్నాం. ఇక్కడ నేను ఉంటుందేమో 10 ఎకరాలు. రీసెంట్లీ 2 months బ్యాక్ పండగ ముందేమో ఇక్కడే బిసైడ్ ఒక 2.5 acres తీసుకున్నాం. వర్కర్స్ దేవుడి దయ వల్ల ఒక 10 మందికి ఉపాధి ఇవ్వగలుగుతున్నాం, మనం కూడా ₹1 తినగలుగుతున్నాం ఈ ఫీల్డ్. ఓకే. అయితే గాడ్ గ్రేస్ ఏంటంటే నాకు కోడిని పెంచడం తెలియదు, కానీ మా గ్రాండ్ ఫాదర్ పెంచడం విధానంలోనే నాకు ఆటోమేటిక్గా అది అడాప్ట్ అయినట్టు. ఓకే. అడాప్ట్ అయిపోయి ఫస్ట్ ఇయర్ తీసిన పిల్లలే ఇక్కడ నిలబడిపోయినాయి. మామూలుగా ఇందులో ఏంటంటే పిల్లలు నిలబడవు, అందులో చాకిరి ఎక్కువ ఉంటుంది, చనిపోతుంటాయి, మొటాలిటీ ఎక్కువ ఉంటుంది. కానీ నాకు మరి అది ఎట్లా తెలిసిందో ఏమో మరి. ఒకరోజు బెల్లం నీళ్ళు పెట్టేవాడిని, ఒకరోజు అల్లం నీళ్ళు పెట్టేవాడిని, ఒకరోజు వెల్లుల్లిపాయ నీళ్ళు పెట్టేవాడిని, అట్లా ఒకరోజు లివర్ వాటర్ పెట్టేవాడిని, ఒకరోజు మామూలు వాటర్ పెట్టేవాడిని. అట్లా సర్వే అయిపోయి చూస్తూ ఉండగానే ఎదిగిపోయినాయి పిల్లలు. మొటాలిటీ అనేది బాగా లెస్ పర్సెంటేజ్ ఉంటుంది, బాగా తక్కువ పర్సెంటేజ్. కాన్ఫిడెన్స్ వచ్చింది, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. పిల్లల్ని పెంచడం ఎంత ఈజీనా, ఈజీలో పెంచేయచ్చు. అసలు ఎన్ని బ్యాచ్ ఉంటే ఎలా పెంచుతాయని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయడం కానీ అట్లా మెల్లమెల్లగా గ్రో అయ్యింది, బిజినెస్ కూడా పెరిగింది. ఇప్పుడు మీరు ధైర్యంగా ముందుగా అప్పుడు మా గ్రాండ్ ఫాదర్ దగ్గర అరౌండ్ ఒక 90 ఫిమేల్ అండ్ మేల్ బర్డ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ ఫామ్ లో వచ్చేసరికి, ఈ లొకేషన్ వచ్చేసరికి 500 అబోవ్ ఉన్నాయి. ప్లస్ అట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క బర్డ్స్ జోన్ సెక్టర్ ఏర్పడింది. ఇవన్నీ కూడా మనం ఏర్పరచుకొని ఇక్కడ పుట్టినాయి సరిపోతున్నాయి సార్. మనకి ఇంకా సరిపోతున్నాయి, పబ్లిక్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాము, కావాల్సిన క్వాలిటీని ఇవ్వగలుగుతున్నాము, మంచి మార్జిన్ మనకి మిగులుతుంది. ఎట్ ఎ టైం తీసుకున్న కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతున్నారు. మనం ఇచ్చే ప్రైస్ కానీ క్వాలిటీ కానీ ఎవరు ఎన్ని చేసినా సరే అల్టిమేట్ గా ఫిమేల్ బార్డ్ తో సంబంధం లేకుండా మేల్ బార్డ్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఫోకస్ వచ్చేసరికి మనకి మోర్ ఓవర్ బెనిఫిట్ రావాలంటే పండగకి అమ్ముకోగలిగిన వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. అప్పుడు దాకా ఎట్లా సర్వైవ్ అవ్వాలి, ప్రతి ఇంచ్ బై ఇంచ్ మనం ఎట్లా రూపాయిని ఒడిచిపట్టుకోవాలి, ప్రతి గజము ప్రతి అడుగు స్థలాన్ని ఎలా వాడుకోవాలి, వనరులను ఎలా రిసోర్సెస్ని మనం హ్యూమన్ రిసోర్స్ని కానీ న్యాచురల్ రిసోర్సెస్ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనే దాని మీదనే మోర్ ఓవర్ కాన్సెప్ట్ ఉంటుంది సార్. మీ కేవీఆర్ ఫార్మ్స్లో అంటే ఎటువంటి కోళ్ళు మీరు అందుబాటులో ఉంచుతున్నారు? మన దగ్గర వచ్చేసరికి సార్ జాతివి సార్, ఇవన్నీ కూడా జాతివి. మన ఓల్డ్ ఇండియన్ బ్రీడ్ ని మెయింటైన్ చేస్తున్నాం, భీమవరం బ్రీడ్ ని మెయింటైన్ చేస్తాం. కోడి పుంజులు, పెట్టలు, జాతి కోళ్ళు ఉంటాయి సార్, జాతి కోడి పుంజులు, జాతి కోడి పెట్టలు ఉంటాయి, జాతి కోడి పిల్లలు ఉంటాయి మన దగ్గర. డే చిక్స్ ఉంటాయి, 1 month చిక్స్ ఉంటాయి, అలాగే 3 months చిక్స్ ఉంటాయి, అప్ టు ఇక 1 year చిక్స్ దాకా ఉంటాయి సార్ మన దగ్గర. దాంతో పాటు మనకి వచ్చేసరికి ఏంటంటే జాతి కోడిగుడ్లు ఇవి ఉంటాయి. వీటిలో బ్రీడ్స్ వచ్చేసరికి పెరువిన్ ఉంటుంది సార్, పెరుగు ఉంటుంది, అలాగే భీమవరం ఉంటుంది, మన ఓల్డ్ ఇండియన్ బ్రీడ్ ఉంటుంది. స్టిల్ మా తాత దగ్గర ఒక బార్డ్ ఉండేది, మెయిన్ బార్డు. ఆయన 3 years మేపిన తర్వాత ఆయన ఎక్స్పైర్ అయిన తర్వాత అది నేను తెచ్చుకున్నాను. నేను తెచ్చుకొని ఒక 5 years అవుతుంది. అది టోటల్ 8 years ఉంది. ఇంకా అది స్టిల్ ఇంకా ఫిమేల్ బర్డ్స్ తో క్రాస్ చేస్తుంది, మేట్ అవుతుంది. అంటే ఆ ఓల్డ్ జనరేషన్ కి అంత స్ట్రెంగ్త్ ఉంది. మనం ఏ బర్డ్ లో ఏది ఉంది అనేది మనం గమనించగలిగి అనలైజ్ చేసి దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోగలిగితే మనం నెక్స్ట్ జనరేషన్ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయగలం. దాన్ని సాటిస్ఫై అవ్వాలని, మనం సాటిస్ఫై అవ్వాలంటే ఇన్కమ్ ద్వారా సాటిస్ఫై అవుతాం, కస్టమర్ సాటిస్ఫై అవ్వాలంటే క్వాలిటీ ద్వారా సాటిస్ఫై అవుతారు. సో అదనేది మెయిన్ మోటో పెట్టుకొని నేను వర్క్ చేయడం జరుగుతుంది సార్. హ్యాపీ, ఇప్పుడు దాకా అయితే హ్యాపీ. కిషోర్ గారు, అంటే మనకి నాటుకోళ్ళు కానీ జాతి కోళ్ళు కానీ ఏవైనా అవచ్చు, వీటికి అంటే షెల్టర్స్ తప్పనిసరి. మరి వీటికి రక్షణ కోసం అని ఎటువంటి షెల్టర్స్ మీరు ఏర్పాటు చేశారు? నేను అంటే మీ ఫామ్ లోకి వచ్చినప్పుడు అంటే ఒక్కొక్క ప్లేస్ ని ఎంచుకొని ఉన్నాయి. అంటే కొన్ని పాకాల టైప్ లో ఉన్నాయి, కొన్ని ఓపెన్ గా మీరు వదిలేశారు, కొన్ని చెట్ల కింద ఉన్నాయి. అంటే వీటికి అంటే ఇట్లాంటి షెల్టర్స్ ని ఏర్పాటు చేయాల్సిందేనా? అది మన కోడి రిక్వైర్మెంట్ బట్టి అండి. మనకి ఏదైతే ఈ జాతి కోళ్ళలో ఏంటంటే దానికి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో మనం దాన్ని ఏర్పరచుకోవడం. మన
దగ్గర ఉన్న స్తోమతను బట్టి మనం దాన్ని డిజైన్ చేసుకోవడం. మీరు ఏ విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు? ఇక్కడ నేను ఏర్పాటు చేసింది ఏంటంటే ఫస్ట్ మేము పెద్ద షెడ్ వేసుకున్నాం అండి, రేకుల షెడ్ వేసుకున్నాం. మా తాతగారు మాకు ఒక 90 బర్డ్స్ ఇచ్చారు, మేల్ అండ్ ఫీమేల్ కలిపి. ఒకటి మెయిన్ వేసేసుకున్నాం అనమాట. 100 బర్డ్స్ కి సరిపోను ఫస్ట్ ఒక షెల్టర్ వేసుకున్నాం. ఆ తర్వాత వాటి నుంచి పిల్లలు అనేది మేము డెవలప్ చేసుకోవడం, అవి పెరగడం, వాటి నుంచి వచ్చే మార్పులు బట్టి మేము దాన్ని డిజైన్ చేసుకోవడం జరిగింది ఆ అవసరం బట్టి. ఇది మొత్తం కూడా ఏంటంటే 10 acres అండి. ఈ 10 acres మనకు ఉంది. 10 acres లీజ్ అండి. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది వచ్చేసరికి నేటివ్ తెనాలి అండి. తెనాలి అయితే మరి అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్ లో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఏదైనా రీజన్ ఉందా? ఉందండి. ఇప్పుడు మేము తెనాల్లో కూడా పెంచొచ్చు. మా తాతగారు కూడా తెనాలికి పక్కన పల్లెటూరు గ్రామంలో పెంచుతారు. కాకపోతే మా ఫ్యామిలీ సజెషన్ ఏంటంటే నువ్వు మార్కెటింగ్ చేయాలి, ఎకనామికల్ గా 10 మందికి ఇది అవ్వాలి, దాంతోపాటు ఎక్కువగా ఆదాయం సంపాదించాలంటే నువ్వు ఇక్కడ పెంచలేవు కదా, దీనికి కావాల్సింది ఏదైతే సూటబుల్లో అక్కడికి వెళ్ళు అన్నారు. సో నేను అక్కడ ఉన్నదాన్ని వదిలేసి, మా తాతగారి దానికి ఉన్నదాన్ని వదిలేసి నేను ఇటు మూవ్ అవ్వడం జరిగింది. ఎందుకు మూవ్ అయ్యానంటే ఇక్కడ అంతా కూడా ఇసుక నేల అండి. అక్కడంతానేమో బంక నేల, నల్లమట్టి నేల అనమాట. నల్లమట్టి నేలకు వచ్చేసరికి ఏంటంటే ఎండాకాలం బిగుసుకుపోయి నెర్లిస్తుంది, వానాకాలం ఏంటంటే మొత్తం బురద బురదగాను జిగురుగా తయారవుతుంది, తేమ ఎక్కువ ఉంటుంది. ఇక మిగిలిన జిగటగా ఉంటుంది, దిగబడిపోయేలాగా ఉంటుంది. ఇక మిగిలింది ఇక చలికాలం ఒకటి. ఆ చలికాలం అంతా ఎంతకాలం ఉంటుంది మనకి? ఈ కోడి అనేది సంవత్సరం 365 రోజులు ఉండాల్సింది కంపల్సరిగా. అది రెట్ట వేస్తుంది, మూత్ర విసర్జనలు అక్కడే చేస్తుంది, ఆడే తిరుగుతుంది. అప్పుడు ఆ రెట్ట అనేది ఆడ పడినప్పుడు ఎక్కువగా ఫంగల్ బ్యాక్టీరియా గానీ, ఫంగస్ గానీ, బ్యాక్టీరియా గానీ, వైరస్ గా గానీ డెవలప్ అవడానికి కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కోడి చిమ్ముకుంటూ ఉంటుంది కదండి, దాని స్వభావమే కోడి చిమ్ముతూ ఉంటుంది, పద్దాగా చిలుకుతూ ఉండిద్ది. కోడి ముక్కుతోటి పద్దాక తింటూ ఉండిద్ది. ఈ నేలలో ఎప్పుడైతే బ్యాక్టీరియా ఉంటుందో, ఫంగస్ ఉంటుందో, అది రెట్టేసి దాని మలం అందులో డెవలప్ అయ్యే ఫంగస్ అది దానికి ఆటోమేటిక్ గా కోడికి జబ్బును పడిద్ది. సో మనం జబ్బును పడకూడదు, ఉన్న కోడి నిలబడాలి అంటే ఏం చేయాలంటే ఇసుక నేలలో అయితే 100% బెనిఫిట్ అండి. ఎందుకంటే అది ఎప్పుడు కూడా డ్రై అవుతుంది, డ్రైయింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు పొడి పొడిలు ఆడుతూ ఉంటుంది. ఈ రెట్టబడినా తిరగబడుతుంది, సైకిల్ అయిపోతుంది అనమాట. ఒకవేళ దానికి కావాల్సిన నేచురల్ దొరికి పురుగులు తీసుకోవాలన్నా కానీ ఈజీ ఉంటుంది. దానికి ఏదైనా చెట్టు పుట్ట కిందకి వెళ్ళిపోతే గబాన్లా చిమ్ముకుంటే ఈజీగా దానికి కావాల్సిన దానికి దొరికింది. సో ఈజీ ఉంది అనమాట. ఇక్కడ దానికి జబ్బులు రావడానికి కానీ, డిసీజులు రావడానికి కానీ, మనం మెడిసిన్ వేసుకుంటూ పద్దాక కూర్చోడానికి కానీ చాలా ఈజీ అండి. సో మనకి ఇక్కడ పెంచుకోవడానికి. ఇక్కడ ఈ తోటని ఎంచుకోవడానికి రీజన్ అంటే ఇప్పుడు ఇక్కడ తోట అంటే ఇక్కడ వచ్చేసరికి మామిడి, సపోటా 2 కలిపి ఉన్నది తీసుకున్నాం. ఎందుకంటే పురుగు రావాలి ఒకటి, 2 వచ్చేసరికి నీడ రావాలి, కోళ్ళకి నీడ రావాలి. మనం ఎక్కువ ఇది ఫ్రీ రేంజ్ కాన్సెప్ట్ కాబట్టి ఎక్కువగా చెట్ల కిందే ఉంటాయి. ఇందాక మీరు అడిగినట్టుగా చెట్ల కింద ఎక్కువ ఉంటాయి. మనది వచ్చేసరికి షెడ్లలో వచ్చేసరికి తక్కువ ఉంటాయి. ఏదైనా అవసరం అయితే దానికి తగ్గట్టుగా తక్కువలో లిమిటెడ్లో వేసేయడమే కానీ దానికి రిక్వైర్మెంట్ షెల్టర్ అనేది మోర్ ఓవర్ చెట్ల కిందనే ఉంటాయి. కాబట్టి వీటికి చెట్ల కింద ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్న వనరులను మనం ఎంత మటుకు యూజ్ చేసుకోవడం అనే దాని మీదనే కాన్సెప్ట్ మనకి వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనకి ఉంటుందండి. ఓకే. ఇంకా మీరు అంటే ఇంకా ఎటువంటి షెల్టర్స్ ఏర్పాటు చేశారు? ఇంతకు ముందు రేకుల షెడ్ ఒకటి వేసేసారు. అవును సార్. నెక్స్ట్ ఇంకా ఏమేమి మీరు డెవలప్ చేశారు? మన బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మీకు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. అవును, ఓన్లీ గ్రీన్ మ్యాట్ అట్లా వేసి, గ్రీన్ మ్యాట్ అట్లా వేసేసి 4 పోల్స్ వేసి దాని మీద గ్రీన్ మ్యాట్ వేసాను. ఎప్పుడు నేను రైనీ సీజన్ అయిపోతుంది, వింటర్ సీజన్ వస్తుంది అన్నప్పుడు 4 పోల్స్ ఇక్కడ దగ్గరలో ఉన్న మాకు ఏంటంటే తాడి చెట్లు ఎక్కువ ఉంటాయి, అవి పోల్స్ గా యూజ్ చేశాను. గ్రీన్ మ్యాట్ దిగిపోకుండా ఏంటంటే నేను దానికి నరం వేసాను, సపోర్ట్ గా దాన్ని నరం అల్లుకుంటూ వెళ్ళాను అనమాట. నరం అల్లుకుంటూ వెళ్ళాము, మనకు కావాల్సినప్పుడు అది బెండ్ అయిపోదు, పైనుంచి నీడ పడుతుంది. ఈ వింటర్ సీజన్ అనేది ఉంటుంది కదా సార్, మనకి ఎండ పెద్ద పడదు. మనకి సమ్మర్ అనేది చెట్ల కింద దాన్ని ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మనకి సమ్మర్ కూడా గడిచిపోతుంది. దగ్గర దగ్గర ఈ 6-7 నెలలు మనకి దీనికి వెళ్ళిపోతుంది. ఇక మిగిలింది రైనీ సీజనేగా. ఆ రైనీ సీజన్ మనం జాగ్రత్తగా షెల్టర్ ఏ గూడులోనో లేకపోతే దానిలో రేకుల్లోనో పెట్టుకుంటే మనకి సరిపోతుంది. మీరు చెప్పిన అది ఎంతలో అయిపోతుంది అట్లాంటి షెల్టర్?
జస్ట్ నాకు ఒక గ్రీన్ మ్యాట్ ఒక 4 పోల్స్ అంటే మనకి అంటే ఊర్లో 1000 రూపాయలు అయిపోతుంది సార్. ఒక 1000 రూపాయల్లో ఒక షెల్టర్ అయిపోతుంది, 10 కోళ్ళు పెట్టుకోవచ్చు. ఈ 6 నెలల్లో మెయింటైన్ చేయొచ్చు. 6 నెలల్లో మెయింటైన్ చేయొచ్చు చక్కగా. ఈ 6 నెలల్లోనే ఒక ఇన్కమ్ కూడా తీసుకుంటారు. ఓకే. వానాకాలం వస్తుందంటే తను కావాలనుకుంటే అందులో ఒక 5-6 కోళ్ళు అమ్మేసుకొని మిగిలిన 4 కోళ్ళు ఇంట్లో పెట్టుకున్నా కానీ తనకి సర్వే అయిపోతాడు. ఓకే, ఈజీ అయిపోతుంది అట్లా. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి ఇక్కడ? ఇది తాటాకు పాకే సార్. తాటాకు పాక ఎందుకంటే సమ్మర్ సీజన్ లో మనం అన్ని చెట్ల కింద వేయలేం కాబట్టి, మనం విడిగా ఉన్న దగ్గర కూడా ఫ్రీ స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఏంటంటే రేకుల కింద వేడి ఎక్కువ వస్తుంది. తాటాకు పాకుల కింద అయితేనే సమ్మర్ లో చల్లగా ఉంటుంది, వింటర్ లో వేడిగా ఉంటుంది. తాటాకులు ఉన్న గొప్పతనం మన పూర్వీకులు పాతకాలం మన గ్రాండ్ ఫాదర్స్ కూడా అందరూ తాటాకు ఇళ్లలో ఉండేవాళ్ళు. అవును. వానాకాలం చలికాలం ఏమో లోపల వెచ్చగా ఉంటుంది, ఎండాకాలం చల్లగా ఉంటుంది. కరెక్ట్ అట్లా మారిపోతుంది కాబట్టి మేము దాన్ని ఎక్కువ తాటాకు పాకల్ని ప్రిఫర్ చేస్తాం. దానికంటే దానికి కూడా అంతే, తాటి బొత్తలోను పైన తాటాకులతో అంతే. అది ఎంతలో ఉత్పత్తి అవుతుంది మీకు? మనకి వచ్చేసరికి అందులో ఒక 30 కోళ్ళు పెట్టుకుంటే 30,000 అవుతుంది సార్. అలాంటివి ఎన్ని అరేంజ్ చేశారు? తాటాకులే వచ్చేసరికి ఒక 6 ఉన్నాయి సార్. తాటాకులే ఒక 6 ఉన్నాయి. ఇక దానికన్నా చెన్నై వచ్చేసరికి ఒక 4 ఉన్నాయి. గ్రీన్ మ్యాట్ తోటి వచ్చేసరికి ఒక 5 ఉన్నాయి. 5 వేసాను. ఇక తాటాకులోనే ఇంకా చిన్నవి అంటున్నారా? తాటాకులోనే ఇంకా 5-6 కోళ్ళు ఇప్పుడు బయట ఫ్రీ రేంజ్ లో వదిలేస్తాం కదా. మీరు ఆ చెట్టు కింద చూసారు, ఆ చెట్టుకి చూడండి గుడారం లాగా చిన్నగా ఉంది. ఇప్పుడు ఏంటంటే పాక మాదిరిగా ఆడ పేరెంట్స్ ని వదిలేస్తాం అన్నమాట. తల్లిని పిల్లల్ని చిక్స్ ని వదిలేస్తాం. అది మొత్తం తిరిగి దాని గూడులోకి దానికి వెళ్ళిపోతుంది సాయంత్రానికి. మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఎండ వచ్చినప్పుడు కూడా దానికి ఎందుకు వెళ్ళిపోతుంది. అట్లా మల్టిపుల్ ప్రతి చెట్టుకు ఉంటుంది ఆల్మోస్ట్. మరి అలానే అంటే ఈ జాతి కోళ్ల పెంపకంలో ఇలాంటి గాబులు తప్పనిసరి? కంపల్సరీ సార్. ఈ గాబులు అనేది మనకి జాతి కోళ్ళల్లో వచ్చేసరికి కంపల్సరీ. ఎందుకంటే వీటిని ఇవే టెర్మినేట్ చేసుకుంటాయి. ఓకే. ఈ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత మేల్ బర్డ్స్ అన్ని కూడా తిరగబడతాయి అన్నమాట. వాటిని అయ్యే జాతి అంతరించిపోయేటట్టుగా చేసుకుంటాయి. ఓకే. మనం దాన్ని జాతిని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ముందు తరాలకి అందించాలన్నా, ఎకనామికల్గా ఇవ్వాలన్నా, పబ్లిక్ ఇవ్వాలన్నా మనం కంపల్సరీగా దాన్ని సపరేట్గా ఇట్లా గాబులు అనేది పెట్టుకోవాలి. ఓకే. ఈ గాబు మీకు అంటే ఎంతలో వచ్చింది? ఈ గాబు నేను చేపించాను సార్. ఇది నాకు 1000 రూపీస్లో ఈ గాబు వచ్చింది. 3 అడుగులు ఎత్తు, 3 అడుగులు వెడల్పు ఉంటుంది. మామూలుగా ఇంకో గాబు చేపించాను, అది వచ్చేసరికి 1450 రూపాయలు పడింది. టాటా. ఎందుకని? కంపెనీ బట్టి ఇందులో పైప్స్ మెటీరియల్ కంపెనీ బట్టి జియో పైప్. ఈ జియో మెటీరియల్ ఏంటంటే టాటా వాళ్ళది ఒక రకంగా, జేఎస్డబ్ల్యూది ఒక మెటీరియల్ గా, అలాగే తీసుకునే మనకి సైజ్ ఇదే చేస్తారు ఆల్మోస్ట్. అందరూ కూడా 3 పెట్టుకుంటారండి. కొంతమంది ఏంటంటే 2.5 ఎత్తు, 2 అడుగులు వెడల్పుతోటి పెట్టుకుంటారు. ఎత్తు తగ్గించుకుంటారు, కొంతమంది 3 పెట్టుకుంటారు. అట్లా వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు నా దగ్గర వచ్చేసరికి 2 అడుగులు వెడల్పు గాబులు ఉన్నాయి, 2 అడుగుల ఎత్తు గాబు ఉంది. పెట్టకు ఒక రకంగా చేపిస్తున్నాను, పిల్లకు ఒక రకంగా చేపిస్తున్నాను, పుంజుకు ఒక రకంగా, పటాకు ఒక రకంగా. ఇలా మన ఇంట్రెస్ట్ బట్టి మనం వర్కర్ని తీసుకొని చేపించుకుంటున్నాం. మనం దాన్ని బట్టి మనకి రేట్ కూడా మారుతుంది. అన్ని ఒకటే చేపిస్తే మనకి అన్ని 1450 అయితే మనకి కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఇందులో 1000 రూపాయల్లో అయ్యేది ఉంది, 500 అయిపోయేది ఉంది. మనమే చేసుకుంటే 350 రూపాయల్లో కూడా అయిపోయేది ఉంది. మీ ఫామ్ ని అంటే డెవలప్మెంట్ లో అంటే ఏ విధంగా దీన్ని డిజైన్ చేశారు సార్? ఇది వచ్చేసరికి సార్ ఇది నేను బ్రీడింగ్ చేపిస్తాను సార్. ఓకే. ఫస్ట్ బ్రీడింగ్ చేపిస్తాను. అలాగే బ్రీడింగ్ అయిపోగానే ఎగ్స్ ని హ్యాచింగ్ చేపిస్తాను సార్. ఓకే. హ్యాచింగ్ చేపించిన తర్వాత బ్రూడింగ్ చేపిస్తాను సార్. ఓకే. బ్రూడింగ్ చేపించిన తర్వాత చిక్స్ ని గ్రో చేపిస్తాను సార్. అంటే చిక్స్ రోజుల పిల్లల దగ్గర నుంచి బ్రూడింగ్ అంటే 1 రోజు పిల్ల నుంచి నేను 21 రోజు పిల్ల దాకా బ్రూడింగ్ లో పెడతాను. ఓకే. 21 రోజు వచ్చిన తర్వాత తల్లితో పాటు బయటకు వదులుతాను. కొన్ని ఏంటంటే మామూలుగా చెట్టు కింద వదిలేస్తాను సార్. ఇప్పుడు ఇవి వచ్చేసరికి 9 నెలల దాకా అట్లా పెరుగుతుంటాయి, 6 బయట పెరుగుతుంటాయి. దానికి సపరేటేషన్ చేసుకుంటాను సార్. ఒక వయసు వచ్చిన తర్వాత 3 నెలలు 4 నెలలు వచ్చిన తర్వాత మేల్ బర్డ్స్ ని ఫిమేల్ బర్డ్స్ ని సపరేట్ చేస్తాను. ఎందుకంటే మనకి మొటారిటీ ఉండకూడదు సార్. ఈ ఫీల్డ్ లో మనం రూపాయికి రూపాయి లాభం పొందాలంటే మొటారిటీని తగ్గించుకోవాలి. మనం మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంటో ఈ ఫీల్డ్ లో మొటారిటీ లేకుండా చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్, 100% ఇంపార్టెంట్ సార్. కాబట్టి నేనైతే జాగ్రత్తలు తీసుకుంటాను దాని తగ్గట్టుగా.
3-4 నెలలకు రాగానే ఫిమేల్ బర్డ్స్ని సపరేట్ చేస్తాను, మేల్ బర్డ్స్ని సపరేట్ చేస్తాను. ఏజ్ వచ్చేసరికి ఆ ఏజ్లో నేను సపరేట్ చేసుకొని ఇక 9 నెలల దాకా మేపుకుంటాను. 9 నెలలకు వచ్చేసరికి పెట్టల్లో క్వాలిటీలు ఇవన్నీ వస్తాయి సార్, క్వాలిటీలు అన్నీ వస్తాయి. అందులో 80-70% అన్నీ రాకపోయినా 80-70% మనకి సాటిస్ఫై రిజల్ట్ అనేది వచ్చింది. ఆ రిజల్ట్ని మళ్ళీ మనం బ్రీడింగ్ పంపించుకుంటాం. మిగిలిన వాటిని ఏ తక్కువలో అడిగే వాళ్ళు ఉంటారు సార్, చిన్న రేట్ ఖరీదు తక్కువలో అడిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేస్తాం లోకల్లో. తర్వాత మేల్స్ ఉంటాయి సార్, మేల్స్లో కూడా మంచి హై ఎండ్ రేట్ నుంచి లో రేట్ దాకా కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. దానిలో కూడా క్వాలిటీస్ వస్తాయి సార్, దాన్ని కూడా వెరైటీని బట్టి క్వాలిటీని బట్టి దాని స్టైల్ ఆఫ్ బట్టి దాని స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ బట్టి దాన్ని మనం డిఫరెంట్ చేస్తాం. అలా సిగ్రిగేట్ చేసి గ్రేడింగ్ చేస్తే మనం దాన్ని బట్టి రేట్ చేసుకొని అమ్ముకుంటాం సార్. అమ్ముకొని దాని ఇన్కమ్గా మనం ఎర్న్ చేస్తాం. మరి ఈ మార్కెటింగ్ అంటే ఏ విధంగా చేసుకుంటున్నారు, ఎలా చేస్తున్నారు? మార్కెటింగ్ వెళ్తున్నారు మీరు? ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ సార్. ఏ విధంగా? ఆఫ్లైన్ వచ్చేసరికి మౌత్ పబ్లిసిటీ చేస్తాను సార్. మౌత్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు 4 ఉన్నారు అనుకోండి, 4 ఉంటే వాళ్ళకి నేను కోడ్ అప్ చెప్తే వాళ్ళు పెంచుకొని చూసుకుంటారు. పెంచుకునేటప్పుడు వాళ్ళ ఇంటి పక్కనే దాచుకోరు కదా సార్, అది వాళ్ళ పెరట్లోనో బయట పెట్టుకోవాలి కంపల్సరిగా. ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు, చూసి మన క్వాలిటీ నచ్చిద్ది, బాగా మంచి క్వాలిటీ తెచ్చావు, ఎక్కడ తెచ్చావు, పలానా జాట్ పిల్లలు తెచ్చాను సార్, పిల్లలు బాగున్నాయి, ఎక్కడ తెచ్చావు, కేవీ ఫామ్ లో తెచ్చాను. పుంజు తెచ్చుకెళ్ళారు, పుంజు ఎక్కడ తీసుకొచ్చావు, బాగుంది కేవీ ఫామ్. మన పుంజుని తీసుకుని వెళ్ళి వాళ్ళకి అవసరం కొద్దీ దాన్ని వాడుకున్నారు, వాళ్ళు ఎక్కడైతే ప్లేస్ లో వాడుకోవాలనుకున్నారో పండక్కి వాడుకున్నారు, రిజల్ట్ బాగుంది, సో 10 మంది అడుగుతారు. ఇది ఆఫ్లైన్ మార్కెటింగ్ సార్. ఆన్లైన్ మార్కెటింగ్ వచ్చేసరికి మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, సోషల్ మీడియాని వాడుకుంటాం సార్. వాడుకొని దాని నుంచి పబ్లిక్ నుంచి ఇన్కమ్ అనేది తీసుకుంటాం. ఇట్లా 2 రకాలుగా ఇన్కమ్ అనేది మనం తీసుకుంటాం అనమాట. అంటే మార్కెటింగ్ వైజ్ ఇబ్బంది లేదు? మార్కెటింగ్ వైజ్ గా ఇబ్బంది లేదు సార్, ఇబ్బంది లేదు. మెయిన్ మనకి అదే కావాల్సింది. మెయిన్ ఎవరికైనా సార్ ఇప్పుడు కమర్షియల్ గా డెవలప్ అవ్వాలి, కమర్షియల్ గా సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీగా మార్కెట్ మెయిన్ సార్. మార్కెట్ ఉంటేనే మనం 10 మందికి ఉపాధి ఇవ్వగలం, మనం ₹1 తినగలం సార్, లేకపోతే కష్టం సార్. మీకు మెయింటెనెన్స్కి ఎంత అవుతుంది అంటే మంత్లీ? అంటే మీకున్న బర్డ్స్ని ఇప్పుడున్న కెపాసిటీని బట్టి ఇప్పుడు మంత్లీ వచ్చేసరికి ఇక్కడ ఈ ఫామ్కి వచ్చేసరికి అరౌండ్ 2 lakhs నుంచి 2,50,000 దాకా అవుతుంది సార్. వెయిట్ గురించి అవుతుంది అంటే మనకి ఆ గ్రాఫ్ అనేది ఎందుకు పెరుగుతుందంటే అప్పుడు దిగే చిక్స్ని బేస్ చేసుకొని ఉంటుంది సార్. అలాగే కొన్నిసార్లు ఏంటంటే సీజన్ వైజ్ గా మనం ఫీడ్ అనేది మారుస్తూ ఉంటాం, దాన్ని బట్టి ఆ గ్రాఫ్ అనేది ఆ 50,000 అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఇక రెగ్యులర్ గా అంటే ఈ 2 lakhs తోనే మనం శాలరీస్ ఇవ్వడం కానీ, రెగ్యులర్ గా వాటికి వాడే సోలు, గంట్లు, మెరికలు ఇలాంటివన్నీ కూడా తీసుకురావడం కానీ, మేతలు, దానాలు, మందులు ఇవన్నీ కూడా వాటిలో సరిపోతుంది. మనకు మేనేజ్మెంట్కి ఏదైతే కావాలో ఆ మెటీరియల్ని కూడా తీసుకురావడంలో దానిలో సరిపోతుంది. అంటే సేల్స్కి ఏ విధంగా అమ్ముతున్నారు? అంటే ఇవి మీరు చెప్తున్న దాన్ని బట్టి జాతి కోళ్ళు కాబట్టి మీట్ పర్పస్ అసలు వెళ్ళవు? మీట్ పర్పస్కి వెళ్ళవు సార్. మరి సేల్ అంటే ఏ విధంగా, అంటే ఏ స్టేజ్లో అమ్ముతున్నారు వీటిని? మనం గుడ్డు దశ నుంచి అమ్ముతాం సార్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మినిమం 10 days ఉన్న తర్వాత 10 days ఉన్న తర్వాత నెల పిల్ల అమ్ముతాను, 2 నెలల పిల్ల అమ్ముతాను, 3 నెలల పిల్ల అమ్ముతాను. ఇక 3 నెలల దగ్గర నుంచి వచ్చేసరికి అందరూ ఫిమేల్ ని తక్కువ ఇష్టపడతారు సార్, మేల్ ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి ఇక్కడ పోయిన రూపాయిని అక్కడ రూపాయి వేసి ఇస్తారు, వాళ్ళే ఇస్తారు. అంటే వాళ్ళు కూడా ఏంటంటే ₹1 తీసుకో, కాదే మాకు క్వాలిటీ మేల్ అడిగితే మేలే, ఫిమేల్ మాకు మనం ఏంటంటే సార్ అన్ని కూడా కరెక్ట్ గా ఇస్తాం. కస్టమర్ హ్యాపీనెస్ మనతో ఉంటుంది. మన హ్యాపీనెస్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే దాని మీద మనం బేస్ అయి ఉంటాం కాబట్టి మనం వాళ్ళకి ఏదైతే కోరుకుంటున్నారో అది ఇస్తే సరిపోతుంది సార్ మనకి. నెక్స్ట్ వచ్చేసరికి పటాపుంజులు సార్. పటాపుంజులు వచ్చేసరికి మంచి డిమాండ్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకి ₹1 ఇస్తుంది అనమాట. మనం పటాపుంజులు పటాపుంజులు అంటే యంగ్, ఇప్పుడు మనకి వచ్చేసరికి యంగ్ బడి నుంచి కాలేజీకి వెళ్తారు కదా సార్, వాళ్ళందరూ కూడా పటాలన్నమాట. కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్స్ అయిపోతారు కదా, వాళ్ళందరూ కూడా రోస్టర్స్ అనమాట. అంటే తయారైపోయాం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రోస్టర్స్. వాళ్ళందరూ కూడా మ్యారేజ్ కి దగ్గరగా ఉన్న వాళ్ళు, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోస్టర్స్. ఎవరైతే కాలేజ్ ఉన్నారో, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పటాలు. చిక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్, స్కూల్, ప్రైమరీ స్కూల్ వీళ్ళనమాట. ఆ టైప్ లో ఉంటుంది అనమాట. ఇది సింపుల్ గా పబ్లిక్ నోటీసెస్. చాలా మంది అంటే అవగాహన లేక, అంటే లేదంటే ఆదాయం చూసి ఏదో ఒక యూట్యూబ్ లోనో లేదంటే సోషల్ మీడియాలో ఇంత ఆదాయం వస్తుందేమో అని చెప్పి, అంటే అవగాహన లేకుండా ముందు దిగేస్తున్నారు, ఎక్కువ ఇన్వెస్ట్. అవగాహన లేక సార్ ముందు మనం దీని మీద R&D చేయాలి.
కంపల్సరీగా R&D చేయాలంటే అంటే కొంత ఇన్ఫర్మేషన్ బుక్స్ ద్వారా చదవటం ద్వారా అవ్వచ్చు, లేదంటే యూట్యూబ్స్ లో ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. అంటే మీరు చెప్పేది అంటే డైరెక్ట్ గా ఫార్మ్స్ ని విజిట్ చేసి అక్కడ అవసరమైతే స్పెండ్ చేసి చేయాలి సార్. కంపల్సరీగా మనకి ప్రాక్టికల్ గా ఏంటిది ఎంత మటుకు వర్కౌట్ ఉంది అనేది మనం రియాలిటీలో చెక్ చేసుకోవాలి సార్. ఎంతసేపు సోషల్ ప్లాట్ఫామ్స్ లో కాకుండా మాలాంటి వాళ్ళు చెప్పింది నమ్మకుండా వెళ్ళి రియాలిటీలో చెక్ చేసుకొని ఎంత ఖర్చు అవుతుంది, మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారు, ఎంత ఆదాయం వస్తుంది, ఎలా చేసుకుంటే మొటాలిటీ తగ్గుతుంది, మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఎంత బెనిఫిట్ వస్తుంది, మన బ్యాక్గ్రౌండ్ ఎంత, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎంత, మనకి మన ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా మనం ఎట్లా గ్రో అవ్వగలం అనేది చేసుకోగలిగితే చాలు సార్. మన దగ్గర డబ్బులు ఏం లేవనుకోండి, మన దగ్గర ఇంట్లో ఇబ్బంది పెట్టకుండా ఇదేంటంటే సార్ సింపుల్గా వాస్తవం చెప్పాలంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకన్నా తక్కువ లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకునే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి, ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. మనం కూడా ఎక్కువ వాళ్ళని టార్గెట్ చేసుకొని మార్కెట్ చేసుకున్నా కానీ, ఎక్కువ వాళ్ళకే సేల్ చేసినా కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళకి ₹1 ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళు ₹10 తీసుకున్నట్టు ఉంటుంది. అలానే ఈ రంగంలో అంటే మీరున్న ఫీల్డ్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం లేదు సార్, సింపుల్. మనం బేసిక్స్ ఫాలో అవుతే అన్నీ కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతాం. మనం చిన్న అని చెప్పేసి ఈ జనరేషన్కి ఏంటంటే ఈ చిన్నదే కదా, అబ్బా ఈ చిన్న పనే కదా అని వదిలేస్తాం, నెగ్లెక్ట్ చేస్తాం. ఈ ఫీల్డ్లో అలా నెగ్లెక్ట్ చేస్తే కుదరదు సార్. మనం 100 పనులు ఉంటే అది చిన్నదవచ్చు పెద్దదవచ్చు. ఈ 100 పనుల్ని కూడా మనం రోజులో పూర్తి చేసుకుంటేనే మరుసటి రోజుకి కోడ్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది. మనం అల్టిమేట్గా మన గోల్ ఏంటి సార్? కస్టమర్కి అమ్మి మనం సొమ్ము చేసుకోవడమే మన గోల్. ఆ రోజే మనం హ్యాపీనెస్. సో ఆ రోజు దాకా కూడా మనం ఎండ్లెస్గా కష్టపడ్డే సార్. ఆ 100 పనులు ఉంటే ఆ 100 పనులను కూడా మనం తూచా తప్పకుండా ఆచరణలోకి తీసుకొచ్చి చేయాల్సిందే సార్. చిన్న పనులు, ఉదాహరణకి మనకి దొడ్లోకి ఎవరో వస్తారు, వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్ళ దగ్గర ఎటువంటి సమస్యలతోటి వచ్చారు, 4 రకాల ప్రదేశాలు తిరిగి ఎటువంటి సమస్యల్ని మీదేసుకొచ్చారో మనకు కనపడదు. కరోనా లాగా వైరస్ రావచ్చు, బ్యాక్టీరియా రావచ్చు. అదేవిధంగా అక్కడ మనం శానిటైజేషన్ ప్రాపర్గా చేసుకోవాలి సార్. బయట కాళ్ళు చేతులు కడిగించుకోవడం ఉప్పు నీళ్ళతోనో, లేకపోతే ఫార్ములిన్తోనో, పొటాషియం పర్మాంగనేట్తోనో, లేకపోతే లైమ్ వాటర్తోనో, ఇట్లా మనం అంటే సున్నం నీళ్ళు వాటితోనో ఏదో ఒక పద్ధతిలో మనం ఈజీగా ఏదైతే చేయగలమో మన దగ్గర అందుబాటులో కాళ్ళు చేతులు అక్కడ చేసుకోవాలి. గేట్ బయట బయో బూస్టర్ తోటి మనం చేసుకోవడం, స్ప్రే చేసుకోవడం, శానిటైజర్, హ్యాండ్స్ని ప్రాపర్గా శానిటైజర్ తోటి క్లీన్ చేసుకోవడం, సోప్ తోటి క్లీన్ చేసుకోవడం. ఆ తర్వాత పాదాలని పాదరక్షకులు అంటే చెప్పుల్ని బయటే విడిచి లోపలికి రావటం. మన పాదాలు మన చెప్పులతోనే ఏదొచ్చినా వచ్చింది కాబట్టి మనం అక్కడే వదిలేసి మనం జాగ్రత్తగా వస్తే అక్కడ శానిటైజేషన్ అనేది జరుగుతుంది సార్. రెండోది వచ్చేసరికి మన దగ్గర ఉన్నప్పుడు ఫంగస్ ఒకటి డెవలప్ అవుతుంది. మనం నీళ్లు పెడతాం సార్, కోడికి నీళ్లు పెడతాం, అది ఆ నీళ్లు తాగుతుంది, మేత పెడతాం, మేత తింటుంది, అక్కడే రెట్ట వేస్తుంది. అది బ్యాక్టీరియాగా మెల్లగా క్లీన్ చేయకపోతే, ఏ రోజుకి ఆ రోజు చూసుకొని క్లీన్ చేయకపోతే అది బ్యాక్టీరియాగా డెవలప్ అవుతుంది. కాబట్టి డైలీ తిన్న మేత ఆడే వదిలేస్తే మనం ఒక వారం రోజులు వదిలేస్తే కంటామినేట్ అయిపోతుంది. ఫుడ్ కంటామినేట్ అయిపోయి ఆడ ఫంగస్ ఏర్పడుతుంది సార్. చాలా మంది దాన్ని చూసుకోరు. నేను రోజు మేత పెడుతున్నాను, రోజు నీళ్లు పెడుతున్నాను, రేపు తినిదిలే అని చెప్పేసి వదిలేస్తారు. అదేమైందంటే ఫెర్మెంటేషన్ అయిపోయింది, పులిచిపోయింది తింటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా పులిచిపోయింది. దానికి అనేకమైన సమస్యలు వస్తాయి. ఇక్కడే వచ్చేసింది. ఇక్కడ 80% రోగాలు జబ్బులు ఇక్కడే ఉంటాయి అనమాట. మన దగ్గర మనం తయారు చేసుకోవడం. ఇందాక నేను మీకు చెప్పినట్టుగా 100 పనుల్లో ఇదో పని. రోజు మేతే చూస్తాడు కానీ అది ప్రాపర్గా కడిగి సరిగ్గా పెడుతున్నావా, అది డైజెషన్ అవుతుందా, అయిన దానికి రోజు ఆ మాన్యూర్ అనేది క్లీన్ చేస్తున్నామా లేదా, ఆ పీసీస్ అనేది ఎలా ఉన్నాయి ఏంటిది, ఆ పీసీస్లో మనం చెక్ చేసుకోవాలి సార్. పీసీస్ అంటే రెట్టలు సార్. రెట్టని రోజు వచ్చే కోడి వేసే రెట్టని రోజు మనం అందులో వైట్గా ఏమైనా వస్తుందా, లేకపోతే గ్రీనీగా ఏమైనా వస్తుందా, లేకపోతే దానికంటూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలాంటి రెట్ట వస్తుందో అలాంటిది మనం వస్తుందని ఏ రోజుకి ఆ రోజు గమనించుకొని, అది మనకి తెలియదు. దానికి ప్రైవేట్గా డాక్టర్స్ని పెట్టుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఈ రంగంలో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, చేయట్లేదని కాదు, చాలా మటుకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మాకు నియర్ బై విలేజ్ ఉంది సార్. నియర్ బై విలేజ్ నుంచి మాకు మెడిసిన్స్ అనేది మాకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే ఇన్ని కోళ్ళు ఉన్నాయి కాబట్టి మాకు గవర్నమెంట్ సప్లై చేసింది, మేము అడిగిన దాన్ని ఇస్తుంది. అదే మెడిసిన్ మేము బయట కొనుక్కోవాలంటే డైలీ ఇక్కడ ఈ మెయింటెనెన్స్కే ఎంత ఖర్చు అవుతుంది సార్? నెలకు ఒక 20,000 30,000 ఖచ్చితంగా ఖర్చు అయ్యింది.
మరి అంత మెయింటెనెన్స్ గవర్నమెంట్ మాకు ప్రొవైడ్ చేస్తారు, అంటే గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ కూడా ఉంది. బర్డ్స్ని మనం బయట బర్డ్స్కి తయారు చేసుకోవడానికి కేజీలు కానీ లేకపోతే కానీ హెండ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. దాన్ని మనం ఎట్లా క్యాచ్ చేసుకోవాలి, ఎలా డెవలప్ అవ్వాలి అనేది మన చేతిలో ఉంది సార్. అంటే మీరు ఈ ఫామ్ లో ఉన్న ఈ జాతి కోళ్ళకి లేదంటే మిగతా పెట్టలకు కానీ పుంజులకు కానీ పిల్లలకి అంటే ఫీడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఫీడ్ అందిస్తున్నారు? ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకంగా మేము ఫీడ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది సార్. ఉదాహరణకి పుట్టిన పిల్లలకి మేము కంపెనీ ఫీడ్ ఇస్తాం, ఒక 10 రోజులు, వారం 10 రోజులు ఇస్తాం, అంతకు మించి ఇవ్వం అనమాట. ఎందు గురించి అని అంటే ఆ కంపెనీ ఫీడ్ని ప్రిఫర్ చేయాల్సిన అవసరం? ఎందుకంటే కంపెనీ ఫీడ్ అనేది ఈజీగా అరుగుదల అవడానికి కానీ దానిలో ప్రోటీన్ పోషకాలు కానీ న్యూట్రియంట్స్ కానీ వాళ్ళు ఇంజెక్ట్ చేస్తారు సార్, ఆటోమేటిక్గా అందులో ఉంటాయి సహజంగా. కోడిపిల్లకి మనం ప్రత్యేకంగా దాన్ని అందివ్వలేం కాబట్టి ఇచ్చిన అది అరాయింపు చేసుకుని ఒంటికి పట్టించుకునే తీరు లేదు కాబట్టి డైజెస్టివ్ ఫామ్ లో కొద్దిగా ఈజీ డైజెషన్ ప్లస్ బాడీకి తొందరగా న్యూట్రిషన్స్ ప్రోటీన్ అందాలి తీసుకునే. ఆ ఏజ్ లో దొరకపోతే కోడిపిల్ల షింక్ అయిపోతుంది, చిన్నగా అయిపోవడం డిసీజ్ కి తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఏంటంటే అది రాకుండా ఉండడానికి ఒక 10 రోజులు చేసుకుని ఆఫ్టర్ దట్ మనం కోడిపిల్లకి సహజంగా మనం ఏదైతే ఇచ్చుకుంటామో గంట్లు కానీ లేకపోతే మెరికలు కానీ వీటిని మరాడిచ్చేసి చిన్న చిన్నగా బరకగా ఇస్తాం అనమాట. ఎవరి స్తోమత మేరు వాళ్ళు ఇస్తారు. అందులో కొంతమంది రొయ్య పుట్టు కలుపుకుంటారు, కొంతమంది కంపల్సరీగా ఎగ్గిస్తూ ఉంటారు, ఇట్లా కొంతమంది తౌడు అన్నం పెడతారు. ఇది పెట్టకూడదు అని లేదు సార్. కోడికి మన స్తోమతను బట్టి మన పరిసర ప్రాంతాలు బట్టి అవకాశం బట్టి ఏదైనా పెట్టచ్చు, చక్కగా ఎదుగుతాయి కోళ్ళు. ఓకే, రవ్వగా అంటే కంప్లీట్ గా పెద్ద గ్రో అయిన కొంది అలానే ఇస్తారా తర్వాత? లేదు సార్, లేదు. ఇప్పుడు రవ్వ 3 నెలలు దాగిస్తాను సార్. రవ్వ 3 నెలల దగ్గర నుంచి గింజ అంతా మిక్స్ చేసి అన్ని చేసి రవ్వ కొట్టిస్తారు. మొత్తం ఒక ఫస్ట్ 3 రకాల దగ్గర నుంచి 15 రకాలు, ఆ తర్వాత 22 రకాల దాన్ని లాక్కెళ్తాం సార్. లాక్కెళ్ళి దాన్ని అన్ని కూడా బరక అంటే రవ్వగా ఆడిచ్చి పెడతాం. ఆ తర్వాత గింజగా ఇచ్చేస్తాం సార్. 3 నెలల నుంచి గింజగా ఇచ్చేస్తాం. ఏమేమి ఉంటాయి దానిలో, ఏమేమి సుమారుగా రఫ్గా ఏమేమి ఇంక్లూడ్ చేస్తారు? రఫ్గా మనం చెప్పుకోవాలంటే ఒక మెనూ ఉంటుంది సార్. రాగులు, సజ్జలు, మెరికలు, మెంతులు, సోళ్ళు, తర్వాత గంట్లు, ఆ తర్వాత కొన్ని పెసలు, పచ్చి పెసలు, ఆ తర్వాత మిరియాలు, సోము, వాము, జీలకర్ర అరాయింపు కోసం అని చెప్పేసి ఇవి కూడా అన్ని కూడా ఇందులో ఇంగ్రీడియంట్స్ చేసి తర్వాత కొన్ని మన గోధుమలు ఇలా రకరకాలుగా చేసి వాటికి బరక మిషన్ ఆడిచ్చేసి చక్కగా వాటిని ఫస్ట్ ఈ 10 రోజులు దాటిన తర్వాత పిండి మేతలో కొంచెం తడి పొడిగా నీళ్లు కలిపి వాటిలో జింకోవిట్ ఇచ్చి కోడిపిల్లలకి ఇస్తాను సార్. ఇస్తే ఏంటంటే దాంట్లో జింకోవిట్లో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి కాబట్టి కోడిపిల్ల పుష్టిగా ఎదిగింది. తర్వాత న్యూయోడాక్స్ 40 కొద్దిగా ఒక 4 రోజులు అలా వాడతాం సార్. తర్వాత న్యూరోబిన్ 40 అని ఎర్రబిల్ ఉంటుంది, అది బలానికి మనుషులు వేసుకునేదే. ఈ జింకోవిట్ కూడా మనుషులు వాడేదే. దాన్నే కోడిపిల్లలకి కూడా నీళ్ళలో వాడతాం. ఈ తాగడం మూలన హెయిర్ గ్రోత్ కానీ, దానికి ఉన్న ఫెదర్ గ్రోత్ కానీ, కోడిపిల్ల ఫేస్ కానీ, దాని బాడీ మేనేజ్మెంట్ కానీ, డిసీజ్ మేనేజ్మెంట్ కానీ ప్రాపర్గా ఉంటుంది. ఫ్రెష్గా క్వాలిటీగా కనిపిస్తుంది. చక్కగా కోడిపిల్ల ఇక ఆ 2 నెలలు ఎదిగేస్తే చక్కగా కోడిపిల్ల మొటాలిటీ అనేది 0కి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా మంది రైతుల దగ్గర ఉంటాయి. అలా ఉంటుంది అనమాట. తర్వాత గింజ మేత నుంచి 9 నెలల దాకా గింజ మేత మేపుతాం. తర్వాత తడి మేత మేపుతాం. గాబులోకి వెళ్ళిపోతుంది. గాబులోకి వెళ్ళిన తర్వాత తడి మేత మేపుతాం. తడి మేత అంటే వాటిని నానబెడతాం సార్. నానబెట్టి రోజులో ఒక్క పూటే పెడతాం కాబట్టి నానబెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. నానబెట్టి దానికి ఇస్తాము, దానికి ఏమైతే కావాలో అవి. తర్వాత మళ్ళీ దానికి గుడ్డని, మాంసం అని, తర్వాత లడ్డు అని, నాస్టా లడ్డు అని, బాదం పిక్కలని, డ్రై ఫ్రూట్స్ అని, ఇలా రకరకాలుగా దానికి మన అవసరం బట్టి దానికి ఇస్తూ ఉంటాం. ఎప్పుడైనా బాగున్నప్పుడు మాత్రమే మెడిసిన్కి వెళ్తాం కానీ
మెడిసిన్ జోలికి అసలు పోకూడదు సార్. ఓకే, అవి వాటికి అయ్యే ఇవి ఏంటంటే సార్, ఏ భగవంతుడు ఇచ్చిన ఇది కానుకలు సార్. వీటి అందుకే ఇవే న్యాచురల్ గా సస్టైన్ అవుతాయి. మనం జాగ్రత్తగా చూస్తే రోజు ఇప్పుడు ఇక్కడ నీళ్లు ఉన్నాయి సార్, నీళ్ళ తొట్టుంది. కొంతమంది ఉంటారు అందులో నీళ్లు పోస్తూ ఉంటారు, కానీ వారం రోజులు కాదు, 10 రోజులు కాదు, నెల రోజులైనా అందులో నీళ్లు పోస్తుంటారు. కానీ కడుక్కోవాలని చెప్పేసి చిన్నపాటి మేనేజ్మెంట్ చేసుకోగలిగితే ప్రతిరోజు కడుక్కోవాలి సార్. మన అన్నం తినే పళ్ళెం, మనం తాగే గ్లాసు ఎలా అయితే రోజు శుభ్రంగా చేసుకుంటామో దానికి కూడా అలా శుభ్రంగా ఉంచుకుంటే నెంబర్ 1గా పెరుగుతాయి సార్ పిల్లలన్నీ కూడా. ఓకే ఓకే. మీరు అంటే ఇంతకుముందు మాటల్లో నియర్లీ అంటే 1 crore వరకు ఇన్వెస్ట్ చేసే అన్నారు. అంటే 1 crore ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అయింది, దేని గురించి అయింది? అది సార్ మాకు ఫస్ట్ నేను ఇక్కడ 1 acre స్టార్ట్ చేశాను సార్. 1 acre స్టార్ట్ చేసినప్పుడు వర్కర్స్ కానీ ఎవరు లేరు. నేనే కోళ్ళని మేపడం కానీ వాటి మీద సబ్జెక్ట్ నేర్చుకోవాలి. తాత దగ్గర నుంచి తాతను సపోర్ట్ పెట్టుకుందాం అనుకుంటే అదే మూమెంట్ లో తాత కూడా ఎక్స్పైర్ అయ్యాడు సార్. ఓకే. నాకున్న ఏదైతే నేను దిగిన తర్వాత డెసిషన్ తీసుకున్న తర్వాత తాత నాకు సపోర్ట్ లేకుండా పోయింది. ఓకే, మీకు గైడ్ లేకుండా పోయింది. ఇప్పుడు నేను నేనే రీసెర్చ్ చేయాలి. R&D నేనే చేసుకుంటూ పిల్లల్ని ఎలా మేపాలి, ఎందుకు పక్కకి జరపాలి, గాబుని పద్దపదాకి ఎందుకు మార్చాలి, దానికి ఏంటంటే పిల్లలు తినడం, మూత్ర విసర్జనాలు చేయడం, మన చంటి పిల్లల్లాగా సార్, ఇంట్లో ఉన్న పిల్లల్లాగా ఈ పద్దాకు మూత్ర విసర్జన చేయడం. ఓహో, గాబు మార్చాలి, కొత్త మట్టి వేయాలి, ఇసుక తీసుకురావడం, పద్దాకు ఒక గంపడి ఇసుక కొత్త ఇసుక వేసేసేవాడిని, ఆడ పెట్టేవాడిని, రోజు మార్చేవాడిని. ప్రాపర్గా ఉండే మన కళ్ళ ముందే పెరిగిపోయేవి. ఫస్ట్ లో మీరు ఒక్కలే చేసేసారు? ఫస్ట్ లో నేను ఒక్కనే చేశాను. తర్వాత వర్కర్స్ ని హైర్ చేసుకున్నాను. తర్వాత చుట్టూ కాంపౌండ్ వేయించాను, ఫెన్సింగ్ వేయించాను, 10 ఎకరాల చుట్టూరా కాంపౌండ్ వేయించాను. పాములు రాకుండా పాములు, స్నేక్ నెట్ వేయించాను. తర్వాత ఎక్కడికక్కడ షెల్టర్స్ ప్రొవైడ్ చేసుకున్నాను. వర్కర్స్ కూడా షెల్టర్స్ ప్రొవైడ్ చేశాను. తర్వాత ఆవుల్ని తీసుకొచ్చి పెట్టుకున్నాను, ఆవుల మెయింటెనెన్స్. తర్వాత మనకి మేత గాని ఇవన్నిటిని మెయింటైన్ చేసుకోవడానికి ఏవైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడల్లా నేను చేసుకున్నాను సార్. కాబట్టి నాకు అవసరం ఉన్న దగ్గరల్లా నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాను సార్. అంటే 4 కోట్ల రూపాయలు నాకు ఇక్కడే అవ్వలేదు. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా 3 ఇది కాకుండా ఇంకో 3 ఉన్నాయి సార్. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఒకటి గూడూరులో ఉంది సార్. గూడూరులో 33 ఎకరాలు తీసుకున్నాం, అది కూడా లీజే, దాని డెవలప్మెంట్. ఇప్పుడు రీసెంట్లీ ఇక్కడ పక్కన ఒక 2.5 acres తీసుకున్నాం, అది ఒకటి. ఇంకోటి వల్భాపురంలో ఒకటి తీసుకున్నాం సార్. ఇంకోటి ఇక్కడ మా తాతగారి ఇంటి దగ్గర ఒకటి ఉంది సార్. సో ఈ ఫార్మ్స్ అన్నిటికి కలిపి మీకు 1 crore ఇన్వెస్ట్మెంట్. ఇక్కడే కాదు, మొత్తం అన్నిటికి కలిపి ఇన్వెస్ట్మెంట్. ఓకే. అంటే ఈ కేవీఆర్ ఏంటి మీనింగ్ ఏంటంటే? కేవీఆర్ ఫార్మ్స్ అని పెట్టారు కదా, మా అమ్మగారి పేరు సార్. ఇప్పుడు అదే కేవీఆర్ మీద చాలా మంది వచ్చేసినాయి. కేవీఆర్ అనేది సోషల్ ప్లాట్ఫామ్స్ లో చాలా వచ్చినాయి. ఫుల్ ఫామ్ అంటే మా అమ్మగారు పేరు కె వెంకటరమణ సార్. కాబట్టి ఇంటి పేరు ఇనీషియల్ కే, వెంకటరమణ అనేది దేవుడి పేరు, మా అమ్మగారి పేరు పెట్టారు. అదే నేను పెట్టాను సార్, మా అమ్మగారి గుర్తుగా దీన్ని పెట్టాను. ఇట్లా అంటే ఇవి డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయి. అంటే వీటిని ఎలా మీరు ఆర్గనైజ్ చేయగలుగుతున్నారంటే? మానిటరింగ్ చేసుకోవడం సార్. ఇంకోటి ఇందులో మనం కమర్షియల్ గా సక్సెస్ అవ్వాలంటే అంటే నమ్మకమైన ఈ వర్కర్స్ ఉండాలి. నమ్మకమైన వర్కర్స్ మెయిన్ సార్. వర్కర్స్ కి మనం ఎంత హ్యాపీగా చూసుకోగలిగితే వాళ్ళు మన కుటుంబ సభ్యులాగా మనకు అంత సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మనకి ఎంత మటుకు సపోర్ట్ చేస్తే మనం అంత మటుకు 1 రూపాయికి 10 రూపాయలు తినగలం. వాళ్ళు ఎప్పుడైతే మనకి బ్యాక్ స్టాప్ వేస్తున్నారో, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని తనంలో వెళ్ళిపోతున్నారో, మనం ఆటోమేటిక్గా డౌన్ఫాల్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఫీల్డ్ అలాంటిది కదా సార్. ప్రతిరోజు పని ఉంటుంది, జాగ్రత్త చూసుకోవాలి, మేత పెట్టాలి. మేత 10 రోజులు 30 రోజులు ఉంది. నెలలో 30 రోజులు కోడికి 28 రోజులు మేత పెట్టి 2 రోజులు మేత పెట్టకపోతే మొత్తం తగ్గిపోతుంది, కోడి షింక్ అయిపోతుంది, వీక్ అయిపోతుంది. ఇంకా ఉపయోగం ఉంది? మనం 28 రోజులు కష్టపడి 2 రోజులు సరిగా పని చేయకపోతే ఇక వర్కర్కి మనం నెలాఖరికి జీతం ఇవ్వడం అవుతుంది, కానీ దాన్ని సేల్ చేసుకునేది ఏడవుతుంది. కాబట్టి లేబరు వర్కరు అనేవాళ్ళు లేబర్ కాదు సార్, వాళ్ళు మన ఫ్యామిలీ. వర్కర్ అనేవాళ్ళు లేబర్ కాదు, ఎప్పుడైనా మన ఫ్యామిలీ. మన ఫ్యామిలీ లాగా మనం ట్రీట్ చేస్తే మనకి ఎప్పుడు వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు, బ్యాక్ బోన్ లాగా నిలబడతారు. ప్రైసెస్ విషయానికి వచ్చేటప్పటికి అంటే మీరు అంటే డిఫరెంట్ స్టేజెస్ లో ఇక్కడ సేల్ జరుగుతుంది. అవును సార్. ఏ స్టేజ్ లో ప్రైస్ ఎలా ఉంటుంది? ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది సార్. ఇది ఎవరి కాలు, ఎవరి ప్రొడక్ట్ నాలు. ఇది నా దగ్గర ఉంది సార్, ఇది నా బ్రీడ్, నా క్వాలిటీ. ఇది క్వాలిటీని బట్టి, డిమాండ్ బట్టి, సక్సెస్ పర్సెంటేజ్ బట్టి వాళ్ళ రేట్ అనేది హైక్ చేసుకోవచ్చు లేదా డౌన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న సొసైటీలో అంటే ఏ పేరెంట్స్ కూడా అంటే వ్యవసాయం కానీ లేదంటే ఆ వ్యవసాయ అనుబంధ రంగాల్లోకి
రావడానికి ఎవరు అంగీకరించట్లేదు. వాళ్ళ పిల్లల్ని అంటే ఏదన్నా మంచి జాబ్ చేయాలనో, ఏదైనా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి పంపించాలనో, లేదంటే విదేశాలకు పంపించాలని చూస్తున్నారు. కానీ అటువంటి ఈ సిచ్యువేషన్స్లో మీ పేరెంట్స్ అంటే ఇటువైపు రావడానికి వాళ్ళ అంగీకారంతో పాటు వాళ్ళ సపోర్ట్ని ఇస్తూ అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి సహకరిస్తున్నారు. దానికి అంటే ముందుగా వారికి ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలానే అంటే మీరు కూడా అంటే మంచి చదువుకున్నా కానీ అంటే జాబ్ వైపు వెళ్ళాలని అనుకోకుండా అంటే అది అక్కడ బీజం వేసింది మీ అమ్మగారు అయినప్పటికీ మీరు తీసుకునే నెక్స్ట్ జనరేషన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలుగుతున్నాం సార్. అంటే మీరు కూడా మంచి జాతి కోళ్ళ పెంపకంని ఎంచుకుని దాంతోపాటు కూడా ఫార్మింగ్ చేస్తున్నాం అని చెప్పారు. దానికి మీకు కూడా ప్రత్యేక అభినందనలు. మనం థ్యాంక్ యూ సార్. ఈ టాపిక్ వైజ్ ఇన్ డీటెయిల్డ్గా నెక్స్ట్ ఎపిసోడ్స్ వైజ్గా చూద్దామండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.